హాయ్ అండి. ఈరోజు మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అది గృహప్రవేశానికి. ఫస్ట్ టైం విల్లా చూడబోతున్నాను నేను కూడా. ఇదైతే విల్లా ఓపెనింగ్ అయితే జరుగుతుంది ఈరోజు. ఇక్కడైతే చుట్టాలంతా బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. హౌస్కి అయితే వచ్చేసాం మనం. ఒకసారి లోపల హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో, విల్లా ఎలా ఉంటుందో చూసేయండి నాతో పాటు. ఇది లొకేషన్ అయితే పటాన్ చెరువులోని వెన్సీ సిటీ వెంచర్స్ ఇవి అంతా ఒక 150 హౌసెస్ దాకా అయితే ఉన్నాయి. ఈ విల్లానైతే 4 years బ్యాకే తీసుకున్నారు. అప్పుడు కంప్లీట్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నప్పుడే తీసుకున్నారు. 1,35,00,000 అయితే పడిందంట. ప్రజెంట్ అయితే 3 crores దాకా ఉందంట దీని కాస్ట్ అయితే. ఫస్ట్లో స్టార్టింగ్ లెవెల్లోనే తీసుకున్నారు కాబట్టి తక్కువ కాస్ట్కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనం లోపలికి వచ్చేసాము. ఇది హాలు. నైట్ అయితే పూజ పెట్టుకున్నారు. సత్యనారాయణ వ్రతము అలానే హోమం పూజ అయితే చేశారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాము, నైట్ పూజకి అయితే రాలేదు. ఇక్కడైతే పూజా మందిరము. ఈ పూజా మందిరం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని ఎంత మంచిగా పెట్టారు. పెద్ద పటం అయితే పెట్టారు. అలానే చూస్తూ ఉండాలనిపించింది. అలానే పూజా గదిలో కూడా వుడ్ వర్క్ కూడా మంచిగా అనిపించింది. థింగ్స్ అన్నీ బయట పెట్టుకోకుండా పూజకు సంబంధించినవన్నీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కిచెన్ చూసేద్దాము. ఈ వుడ్ వర్క్ అనేది మనం తీసుకున్న ప్యాకేజ్లో ఏం రాదండి. మనం సపరేట్ చేయించుకోవాలి. వుడ్ వర్క్, డోర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ మనం సపరేట్ వుడ్ వర్క్ అంతా మనం చేయించుకోవాలి. నైట్ అయితే పాలు పొంగించారు గిన్నె ఏమో అని నేను గిన్నె రూపలు చూస్తున్నాను. అది ఆ గిన్నె కాదు. ఇక్కడైతే చిమ్మి కోసము ప్లేస్ అయితే వదిలేరు, ఇంకా పెట్టలేదు. ఫ్యాన్ కాకుండా చిమ్మి అయితే వస్తుంది. కలర్స్ అయితే వుడ్ వర్క్ కలర్స్ మంచిగా అనిపిస్తున్నాయి. మంచి క్లాస్గా ఉన్నాయి. కిచెన్ అయితే మరీ చిన్నదిగా అనిపించుకుంటే మంచిగా ప్లేస్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం కిచెన్ చూసాము, అలానే పూజా మందిరం కూడా చూసాం కదా. ఇప్పుడైతే పైకి వెళ్దాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, అలానే ఇంక ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన అయితే 2 bedrooms వస్తాయి. ఇక్కడ కింద అయితే ఓన్లీ 1 bedroom అయితే ఉంది. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. విల్లా అంటేనే ఈ స్టెప్స్ కదా మెయిన్. లోపల ఇన్సైడే స్టెప్స్ వస్తాయి మనకి. మా నార్మల్ హౌస్కి విల్లాకి డిఫరెన్స్ ఏంటంటే ఈ స్టెప్సే కదా. డూప్లెక్స్కి విల్లాకి డిఫరెన్స్ ఏంటని చూశాను నేను. 2 సేమే అండి. డూప్లెక్స్ విల్లా 2 సేమే. ఇలా స్టెప్స్ ఎక్కగానే మనం పైకి వెళ్తాము. ఇక్కడైతే 2 bedrooms వచ్చాయి ఆపోజిట్లో. ఇటు సైడ్ ఒక బెడ్రూము, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. కొంచెం ఇలా టర్నింగ్ తీసుకుంటే ఇంకా బాల్కనీ. ఇక్కడైతే గ్లాస్ డోర్ వచ్చింది. జస్ట్ మూవ్ చేసామంటే అయిపోతుంది గ్లాస్ డోర్. ఇక్కడైతే ఆపోజిట్ హౌసెస్ ఇంకా కంప్లీట్ అవనట్టుంది ఇంటీరియర్ వర్క్. ఇంకా మా పిల్లలు అయితే ఆకలి అవుతుందని కిందకి లాక్కెళ్ళిపోతున్నారు. పైన టెర్రస్ వ్యూ ఒకటి చూసేసి వెళ్దామని పైకి అయితే తీసుకెళ్తున్నాను. ఇది టెర్రస్, ఇంకా టాప్ ఫ్లోరు. ఇక్కడ ఇంక మంచిగా లోపలికి వచ్చిన తర్వాత ప్లాంట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ బయట వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఎదురుగా ఉన్న హౌసెస్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. చాలా హౌసెస్ ఇంకా ఇంటీరియర్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇది పటాన్ చెరువు కదా, ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా 4-5 years పడుతుంది పూర్తిగా డెవలప్ అవ్వడానికి.
పిల్లలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ఎప్పుడవుతుందా మమ్మీ కిందకి ఎప్పుడు వస్తావని. అలా వదిలి వెళ్ళరు వాళ్ళ డాడీ దగ్గరికి. వీడియో తీస్తానంటే ఒప్పుకోరు. నా వెనకాల తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి చూసారంటే మొత్తం వ్యూ కనపడుతుంది స్టెప్స్ మీద. ఒక చిన్న పాప వస్తుంది. ఎంత క్యూట్గా ఉందో చిన్న పాప. మిడిల్ ఫ్లోర్లో ఇంకా బెడ్రూమ్స్ ఉంటాయి. టాప్ ఫ్లోర్లో ఇంకేం లేదు. రూమ్స్ ఏం లేవు. జస్ట్ ఇంకా బాల్కనీ మాత్రమే ఉంది. జస్ట్ ఇలా బాల్కనీ మాత్రమే. ఇంకా డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా పిన్ని గారు పిల్లలకి గిఫ్ట్స్ తెచ్చిందంట. గిఫ్ట్స్ అంటే ఆ గిఫ్ట్స్ కాదు, మేకప్ కిట్ తెచ్చిందంట. రబ్బర్ బ్యాండ్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అవన్నీ తెచ్చిందంట. అవన్నీ ఇస్తానంటే ఇంక పిల్లలు ఇంకా ఒక క్షణం కూడా ఉండలేదు, లాక్కెళ్ళిపోతున్నారు. ఇంకా ఆకలంతా మర్చిపోతారు ఇంకా అవి చూడంగానే. ఎప్పుడు లిప్స్టిక్స్ కొనమని గోల చేస్తూ ఉంటారు. నేనే పాడు చేస్తారని ఎప్పుడు కొనలేదు. కానీ ఈరోజు వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా తెచ్చింది, చిన్నమ్మమ్మ. చూసారా, ఇవే బ్రష్లు, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఆడపిల్లలకి ఇవంటే ఇంకా ఇంకా అన్నం కూడా అవసరం లేదు. ఇంక ఇలా చూసుకుంటా ఉండిపోతారు. ఇది లిప్ బామ్స్ మంచి బ్రాండెడ్వే తీసుకొచ్చింది పిన్ని. వీటిని చూసుకొని మురిసిపోతున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మమ్మీ అని ఇద్దరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఇద్దరు లాక్కుంటారు. చూపించు. చెప్పు ఏంటి? నెయిల్ పాలిష్. చెప్పు. ఇంకో బ్యాంగిల్స్ ఉన్నాయి చూడు, ఇయర్ రింగ్స్. మరి నీ అసలు చూపి, ఇట్లా నువ్వు చూస్తున్నా. చూపి, ఓపెన్ చేయి. ఈ లిప్స్టిక్ అంతా బొమ్మలకి వేసేస్తారు. ఇంకా 2 రోజుల్లో వాటిని అవగొట్టేస్తారు బొమ్మలకి వేసేసి. వెనక్కన్నా వెళ్తారు. ఇవి తీసుకొచ్చిన పిన్నికి అయితే అమ్మాయిలు లేరు, ఇద్దరు అబ్బాయిలు. అందుకే ముద్దుగా వీళ్ళకైతే ఇవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని లైన్లో పెట్టు కానీ మొత్తం తెస్తా గాను. బటర్ఫ్లై క్లిప్ చెప్పు, ఇటు తిప్పు. బటర్ఫ్లై క్లిప్స్. ఇప్పుడైతే పెద్ద ప్రజెంటేషన్ ఇస్తుంది. స్లోగా వీళ్ళు ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా చూపిస్తున్నారు మరి. చిన్న అయితే ఇంకా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూస్తూ ఉండలేక అడ్డం కూర్చుంటుంది కనిపించకుండా. బ్రషెస్, మేకప్ బ్రషెస్. ఇట్రా రాధ్య, సైడ్ రా. రాధ్య సైడ్ రా. కుళ్ళు మాయి నీకు. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో బొమ్మలకన్నీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేస్తారు. ఈ మేకప్ కిట్ తోటి గోడలకి నెయిల్ పాలిష్ వేసేస్తారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. అమ్మమ్మలకి నాయనమ్మలకి అయితే నెయిల్ పాలిష్ పెడుతున్నారు. ఇదండి వీడియో. మా ఫ్యామిలీలో కూడా ఒకరు విల్లా అయితే కొన్నారు. విల్లా ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకు. ఫస్ట్ టైం అయితే విల్లా చూశాను నేను. మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం విల్లా చూస్తే కామెంట్ చేయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన రిలేటివ్స్ తోటి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.
శ్రీ వెంకటేశ గోవింద